నమస్కారం. హైదరాబాదు మరియు తెలంగాణలోని వివిధ జిల్లాలలో హైడ్రా అనే ఒక కొత్త భూతంలాగా వచ్చి హైడ్రా భూతం వచ్చి మొత్తం కూడా పేదల యొక్క ఇళ్ళని మొత్తం కూడా కూలగొడుతున్నారు. ఇది బుద్ధి లేని చర్య. ఒక్క బుద్ధి లేని చర్య కాదు, వీళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు. రెవెన్యూ చట్టాల్లో కమిషనర్ ఏం చేస్తున్నాడు, డిఆర్ఓ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఏం చేస్తున్నాడు, తహసీల్దార్ ఏం పిక్కుతున్నాడు. వీళ్ళందరి కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలే. వివరాల్లోకి వెళ్తే ఒక భూమిని సేకరించాలన్నా, ఉదాహరణకి నేషనల్ హైవేలో రోడ్డు వెంబట ఉన్నటువంటి 4 రోడ్ల రోడ్డుని 6 వరుసల రోడ్డుగా చేయాలన్నా, లేకపోతే ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం కనుక కంపల్సరీ అతను కట్టుకున్నటువంటి ఇల్లు లేదా దుకాణము లేదా పారిశ్రామిక యూనిట్ కట్టుకున్నట్లయితే 100% నష్టపరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే కూలగొట్టాలి. మరి ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టంలో కూడా నష్టపరిహారం ఇవ్వకుండా, అసెస్మెంట్ చేయకుండా మీరు నివాసయోగ్యమైనటువంటి గృహాలని కానీ సముదాయాలని కానీ కూలగొట్టడానికి లేదు. ఒకవేళ కూలగొట్టాల్సి ఉంటే 90 రోజుల నోటీస్ ఇచ్చి కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి. మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో ఒక రకంగా అధికారులను బలి చేయడం మొదటి నుంచి వస్తుంది. కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నాడు? సిసిఎల్ఏ గారు నిద్రపోతున్నారా? కలెక్టర్ గారికి బాధ్యత లేదా? డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్కి బాధ్యత లేదా అని స్పష్టంగా అడుగుతున్నా. ఇది మొత్తం కూడా మీ తలకి రోకల్లాగా చుట్టుకుంటుంది. ఇది మొత్తం తీయలేని పరిస్థితి ఏర్పాటవుతుంది. మీకు తెలీదా? ఎప్పుడో నిజాం నవాబు కాలంలోనే మరఠ్వాడా నుంచి, ఇప్పటి మహారాష్ట్ర నుంచి సర్వే సెటిల్మెంట్ చేయటం జరిగింది. అప్పుడు సేత్వారు, నక్షాలకు సంబంధించినటువంటి భూనక్షాలు, టీపన్లు ఉన్నాయి. అసలు సేత్వారికి నకలు సేత్వారు అనేది ప్రతి ఒక్క మండల రెవెన్యూ కార్యాలయంలో ఉంటుంది. మరి అసలు సేత్వార్లు ఎటుపోయాయి? నకలు సేత్వార్లు ఎటుపోయాయి? టీపన్లు ఎటుపోయాయి? జరియావారి అనేది ఉంటుంది. ప్రతి ఇరిగేషన్ సోర్సు, అది కుంట కానీ చెరువు కానీ ఏ నాలా కానీ దాని యొక్క విస్తీర్ణం ఎంత ఉన్నది, ఎన్ని ఎకరాల్లో ఏ సర్వే నెంబర్లో ఆ యొక్క నాలా ఉన్నది అనేది స్పష్టమైనటువంటి గెజెట్ పబ్లికేషన్ అయినటువంటి ఇంతలా గెజెట్ ఉన్నది. ఇవన్నీ మీరు పట్టించుకోరా? ఎందుకు పట్టించుకోరు? ప్రజలంటే గొర్రెలు అనుకున్నారా? ఇప్పుడు నష్టపోయిన వాళ్ళందరిలో కూడా మ్యాక్సిమం బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తావు? ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల వారు మీ యొక్క గృహాలు, ఇళ్ళు కానీ కోల్పోయినట్లయితే రాష్ట్ర రైతు హక్కుల సంరక్షణ సమితి మరియు మిషన్ ఫర్ పూర్ చారిటబుల్ ట్రస్ట్ మీ యొక్క వివాదాల్ని కేసు రూపంలో రాష్ట్ర హైకోర్టులలో ఫైల్ చేసి మీకు న్యాయం చేయటానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సుప్రీంకోర్టుది ఒకటి చూయించి, లేదా పూర్వపు హైకోర్టు జడ్జిమెంట్లు చూపెట్టి మీరు ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి మీరు నాంది పలికారు. ఇది మిమ్మల్ని అందరినీ కూడా భూస్థాపితం చేయటానికి, ఈ రాజకీయ నాయకుల భవిష్యత్తు లేకుండా చేయటానికే ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి కాదు. నేషనల్ హైవేలో విజయవాడ టు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే విస్తీర్ణం చేసినప్పుడు 3000 కేసులు మేము ఫైల్ చేశాం. రాష్ట్ర రైతుల హక్కుల సమితి 3000 కేసులు ఫైల్ చేసింది. నష్టపరిహారం ఎక్కువగా కావాలని, స్ట్రక్చర్స్కి ఇంకా ఎక్కువ పైసలు కావాలని. ఆ రకంగా వివిధ కేసులలో ఆర్బిట్రేషన్ కేసెస్ నడుస్తున్నాయి. అంటే చట్టములో లేకుండానే ఒకవేళ ప్రభుత్వం భూమిలో అతను కట్టుకున్నప్పటికీ అతని ఇంటిని కూలగొడితే R&B అధికారులు వచ్చి దాన్ని అసెస్మెంట్ చేసి భూమి విలువ కాకుండా స్ట్రక్చర్ విలువకి పైసలు ఇవ్వాలి. బుద్ధి లేదా? అకల్ లేదా మీకు? ఏం చేస్తున్నారు? నల్ల చట్టాలన్నీ తీసుకొని వచ్చి చేస్తున్నారు. అధికారులకి ఒకటే హెచ్చరిస్తున్నా, బీసీ ఫోరం తరపు నుంచి, మీరు అధికారులకి అడుగులకి మడుగులు ఒత్తితే మీ ఉద్యోగాలు పోవటం ఖాయం. ప్రజలు కళ్ళు తెరిచినప్పుడు, తుఫాను కళ్ళు తెరిచినప్పుడు
ఏదీ మిగలదు. మీ యొక్క ఆటలు ఇక సాగమని మీకు స్పష్టం చేస్తున్నాను. భారతదేశంలో న్యాయశాస్త్రంలో ప్రతి ఒక్క దానికి ఒక కొంత గడువు అని ఉంటుంది. నువ్వు ఏ చర్య తీసుకోవాలన్నా ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. 24 గంటల ముందు నోటీస్ ఇచ్చి 48 గంటలు అని నోటీస్ ఇచ్చి 48 గంటలకు ముందే ఈ ఆవుల రంగనాథ్ గారికి ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి? పెద్ద సున్నా. అతనికి చట్టబద్ధత లేదు. చట్టం ఏమని చెప్తుంది? ఎప్పుడైనా పాత చట్టాలు కానీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చట్టాలకి అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తామని చెప్తుంది. కానీ ఎవరో రేవంత్ రెడ్డి చెప్పిండనో లేకపోతే ఇప్పుడు ఉన్న రెవెన్యూ మంత్రి చెప్పిండనో చేయటం అధికారులకి తగదు. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఎవరైనా సరే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళైనా సరే, మీరు నష్టాన్ని అసెస్మెంట్ చేయండి, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించండి, తక్షణం ఈ కూల్చివేతలు ఆపండి. చట్ట ప్రకారంగా చట్టానికి లోబడి విధులు నిర్వర్తిస్తామని ఇటు రాజకీయ నాయకులు కానీ, జడ్జిలు కానీ, లేదా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్లు కానీ, ఐఎఫ్ఎస్లు కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు మీరు మీ విధుల్ని మర్చిపోయి మీరు ఏమి చేయాలో అనేది చట్టంలో స్పష్టంగా ఉన్న దానిని అతిక్రమించి పేదల యొక్క ఇళ్లని కూలగొట్టి వాళ్ళ యొక్క ఉసురుని పోసుకుంటున్నారు. మీరు నిలవరు. నేను బీసీ ఫోరం తరఫున స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి చేస్తున్నా. రంగనాథ్ని వెంటనే రీకాల్ చేయాల్సిందిగా. రంగనాథ్కి అధికారం లేకపోయినా అతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎంఆర్ఓకే అధికారం ఇచ్చాడు. ఎంఆర్ఓకే మేము అన్ని మిషనరీ చెప్పామని అంటున్నాడు. ఇది ఎక్కడి న్యాయం అండి? మీకు అధికారం లేదు అనేది ఆ ఒక్క మాటతోటే స్పష్టమవుతున్నది. ఏ అధికారంతో కొలగొడుతున్నారు మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు పనిచేయకపోతే ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయ నాయకుల ఉచ్చులో పడి విలవిలలాడి మీరు ప్రజాగ్రహానికి గురవుతారని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతాయి అనంటే చట్ట ప్రకారంగా చేసుకుంటూ పోవాలని అర్థం. ఎవడో ఒకడు కోంకిస్ కాగాడు చెప్తే నువ్వే ఒక చట్టంగా మారి చేయటం కాదు. ఒకటే ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అప్పట్లో ఇంతకుముందే చెప్పాను, సేత్వార్ ఉంది, అసలు సేత్వార్ ఉన్నది, టీపన్ ఉన్నది, పైసల్ పట్టీలు ఉన్నాయి, జరియావారి తక్తాలు ఉన్నాయి, గెజెట్ ఉంది ప్రతి కుంటకి సంబంధించింది. దాని మొహం ఎప్పుడన్నా చూసారా మీరు? ఏం కమిషనర్ గారు, మీకు మాత్రం తెలియలేదా? వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పనులు, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులందరూ మీ సమ్మతి ఉన్నదని అనుకోవాలా? మీరు అధికారులకి లోబడి ఉంటారా? రాజకీయానికి లోబడి ఉంటారా? చట్టానికి లోబడి ఉండాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ రాజకీయానికి లోబడి పనిచేయటం చాలా విచిత్రమైనటువంటి విషయం. మరియు దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం. మోరేవర్ ఒక విషయం చెప్తున్నాను. చట్టపరంగా కొంతమంది తన ఇళ్ళు కూలిపోయాయని హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే వాళ్ళు వాదులు. రంగనాథ్ గారు ప్రతివాది. ఇవాళ నేను కూడా కోర్టులోకి పోయి నేను కూడా కూర్చొని సమాధానం చెప్తానంటే జడ్జి గారు అంగీకరిస్తారా? లేదా ఒక సామాన్య మానవుడు హైకోర్టుకో, జిల్లా కోర్టుకో, మున్సిపల్ కోర్టుకో పోయి నేను కూడా కూర్చొని సమాధానం ఇస్తానంటే ఆ జడ్జి గారు సమ్మతిస్తారా? రంగనాథ్ అలాంటి ఏ అహంకారంతో, ఏ బలంతో అతను కూర్చొని ఈ యొక్క గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి హైకోర్టులో కూర్చొని సమాధానం చెప్పుతూ సరైన సమాధానం లేక తహసీల్దార్ మీద అభాండాన్ని మోపటం, ఇతర జిహెచ్ఎంసీ వాళ్ళ మీద అభాండం మోపటం అనే పదంలోనే అర్థమవుతుంది నీకు ఏ అధికారము లేదు అని. నువ్వు రాజకీయ ఎజెండాని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావని అర్థమవుతున్నది. కాబట్టి స్పష్టంగా అధికారులందరూ కూడా రాజకీయ ప్రలోభాలకి పోకుండా ప్రజలకు మేలు చేసేటటువంటి నిర్ణయాలను తీసుకొని చట్టబద్ధంగా నడిచి ఇప్పటి వరకైనా ఈ యొక్క విధ్వంసాన్ని ఆపేసి కూలిపోయిన ప్రతి ఒక్క ఇంటికి ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ భూమి అయితే ఎక్స్గ్రేషియా, ప్రైవేట్ భూమి అయితే భూమితో పాటుగా ఇంటి నష్టపరిహారము R&B ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి అసెస్మెంట్ చేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.